మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ పొద్దునకి మాయమైపోతుందా ఈ చిత్రమా? మరి ఆడికేమైందో మరి ఆడికే వచ్చిందో నాకు వెళ్తా బాబాయ్. హలో వ్యాస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిన అనూష అదేవిధంగా జ్ఞానేశ్వర్ దంపతుల యొక్క కేసు అసలు ఎవరు కూడా ఊహించని సంఘటన. ఒక ప్రెగ్నెంట్ లేడీ మన పక్కన ఉంటేనే అయ్యో పాపం ఒక బిడ్డను మోస్తుంది అని జాలి చూపిస్తుంటాం. ఆమె ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని మనం తనకి ఏమైనా అవసరమేమో అని అలర్ట్ అవుతుంటాం. అలాంటిది తన ప్రతిరూపాన్ని మోస్తున్న భార్యని అతి కిరాతకంగా హత్య చేయాలని ఆలోచన జ్ఞానేశ్వర్కి వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా మనుషులు ఈ విధంగా కిరాతకంగా తయారవుతున్నారా అని ఆలోచించే పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. సో ప్రేమించి పెళ్లి చేసుకున్న మొగుడు కాలయముడు అయ్యాడంటే భార్యనే కాదు కడుపులో ఉన్న పసికండను కూడా చంపివేసే స్థితికి వచ్చాడంటే ఇంకా తన మెంటాలిటీ ఏ విధంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనం విశాఖపట్నం జిల్లా మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న అనూష ఇంటి వద్ద అయితే ఉన్నాం. మనం చూడొచ్చు. అంటే ఇన్సిడెంట్ జరిగి 3 days అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక భయానక వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఫ్లాట్స్లో ఎవ్వరు కూడా బయటికి రావడానికి భయపడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ నుండి ఎంత వెకేట్ చేసి వెళ్ళిపోతామా, రేపు ఎల్లుండిలో వెకేట్ చేసి వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నట్టు ఇక్కడ ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఒక నిర్మానుష్యమైన ఏరియా, అపార్ట్మెంట్ కల్చర్. ఒక ఇంట్లో ఏం జరుగుతుందో ఎదురింట్లో కూడా తెలియని పరిస్థితి. ఎవరు కూడా మొహాలు కనీసం చూసుకోలేని పరిస్థితి. ఎన్ని సంవత్సరాలైందో ఏ ఇంట్లో భార్యాభర్తలు తగాదాలు పడుతున్నారో, ఎందుకు తగాదా పడుతున్నారో, ఎవరింటికి ఎవరు వస్తున్నారో కూడా చూడలేని పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. సో నిండు గర్భిణి మరో కొన్ని గంటల్లో ముద్దులోనికే పసిపాపకి జన్మనివ్వబోతుంది. కొన్ని రోజుల్లో నాన్న అని పిలుపు కూడా వినపడుతుందేమో జ్ఞానేశ్వర్కి. అలాంటిది ఇంత కిరాతకంగా ప్రేమించిన భార్యని, అందులోని తన ప్రతిరూపాన్ని మోస్తుంది. మరికొన్ని గంటల్లో ముద్దులోనికే ముచ్చటైన ముద్దుల పాపాయి బయటికి వస్తుంది. అది కూడా ఆలోచించకుండా ఒక ప్రెగ్నెంట్ లేడీని ఇలా చేయడం అంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా అవాక్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. జ్ఞానేశ్వర్ గురించి తలుచుకుంటే ఒళ్ళు గొగురు పరుస్తుంది. ఇంత దారుణంగా వ్యవహరిస్తారా, ఇంత కిరాతకంగా మారుతున్నారా, ఇంత క్రిమినల్గా ఆలోచిస్తున్నారా, ఏంటి మనుషులు ఇలా మారిపోతున్నారు, ఏం జరుగుతుంది, మనుషుల సైకాలజీ ఏ విధంగా ఉంటుంది, ఇంత క్రైమ్ చేసే విధంగా తయారయ్యారంటే ప్రాణం కడుపులో ఉందని కూడా చూడకుండా ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు అంటే మాత్రం నిజంగా ఆలోచించాల్సిన విషయం. మనం చూసుకోవచ్చు, ఇది 3rd floor, అనూష వాళ్ళు ఉంటున్న 3rd floor. ప్రతి ఒక్క ఇల్లు కూడా, ప్రతి ఒక్క డోర్ కూడా లాక్ చేస్తుంది. ఏ ఒక్కరు కూడా బయటికి రావడానికి భయపడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ రూమ్స్లో ఉండడానికి కూడా టెన్షన్ పడే వాతావరణం. కొన్ని రోజుల్లో ఇంకా మేము కూడా మారిపోతాం, మా కళ్ళ ముందు ఒక హత్య జరిగింది ఈ ఇంట్లో, అది కూడా నిండు సూర్యాలంటే మాకు కూడా టెన్షన్ వాతావరణం ఉంటుందని తెలుపుతున్న పరిస్థితి. సో ఎవ్వరు కూడా బయటికి రాలేకపోతున్న పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత, తన డెలివరీని చేసిన తర్వాత ఒక ఆడ శిశువు అంటే ముద్దులోకి ముచ్చటైన పాపాయి అమ్మ నాన్న అంటూ కొన్ని రోజుల్లో పిలవబోతుంది. సో ఇంత కిరాతకంగా వ్యవహరించాడంటే ప్రతి ఒక్కరు కూడా తనకి సరైన శిక్ష పడాలి. తనకి పడే శిక్షను చూసి ఇంకో మగవాడు భార్యని హత్య చేయాలన్నా, లేదు ఇంకో వేరే సంఘటనకి అఘాయిత్యానికి పాల్పడాలన్నా టెన్షన్ వాతావరణం వచ్చే విధంగా పోలీసులు కూడా కఠినమైన శిక్షలు విధించాలని అయితే కోరుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. అపార్ట్మెంట్లో ఎక్కడ ఒక మనిషి కానీ ఏమి కనబడటం లేదు. సో ఇక్కడ ఇస్తున్న స్థానికుల సమాచారం మేరకు ఎప్పుడు అనూష బయటికి వచ్చేది లేదు, ఎప్పుడు బయటికి రాలేదు, మేము ఎప్పుడు మాట్లాడలేదు, కనీసం ఎలా ఉంటారో కూడా చూడలేదు. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీ కాబట్టి ఎలా ఉంటుందో తనకి 4th month 5th month 6th month వచ్చే టైంకి ఎదురింటి వాళ్ళని ఎవరినైనా అడగడం సహజం.
బిడ్డ కదలికలు ఎలా ఉన్నాయి, అలా ఉన్నాయి, నాకు ఇలా తినాలనిపిస్తుంది, సో ఈ పెయిన్స్ వస్తున్నాయి, సో ఇలాంటి కళ్ళు వస్తున్నాయి, ఏదో ఒకటి షేర్ చేసుకుంటుంటుంది కదా అనుష అని ఆలోచనలో ఉన్నాం. కానీ అనుష ఎప్పుడు ఎవరితోని మాట్లాడేది కాదంట. అట్లీస్ట్ వాచ్మెన్ వాళ్ళకి కూడా అనుష ఎలా ఉంటుందో ఎప్పుడు దిగారో కూడా తెలియని పరిస్థితి ఉందని వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా ఈ ఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఉలిక్కి పడుతున్నారు. అంటే ఇంట్లో భర్త కూడా ఇంత దారుణంగా వ్యవహరిస్తాడా, ఇంత అమానుషంగా వ్యవహరిస్తాడు, ఇంత కిరాతకంగా వ్యవహరిస్తున్నారు ఏంటి, మన ఇంట్లో ఉండే మనుషులు కూడా నమ్మలేని పరిస్థితుల్లో మనం ఉన్నామంటూ ప్రతి ఒక్కరు కూడా నోటి మీద వేలు వేసుకుంటున్న పరిస్థితి. సో ఏదైతేనే ఒక 2 ప్రాణాలని బలి తీసుకున్నాడు జ్ఞానేశ్వర్. ఈ పాపం ఎవరిది? తండ్రి కాదా? కష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, కానీ ఏదో ఒకటి చట్టాల ద్వారా, కోర్టు ద్వారా తెంచుకోవాలి. కానీ భార్యని ఇంత అమానుషంగా చంపడం ఎంతవరకు? కానీ ఎప్పటి నుండి ప్లాన్ చేసుకుంటున్నాడో, నిద్ర మాత్రలు కలిపేసి ఇవ్వడానికి ట్రై చేశాడు. సో కనీసం నువ్వు నాకు అక్కర్లేదు, మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో అని వాళ్ళ అమ్మ దగ్గరికి అనుషను పంపించినా సరే ఆ తల్లేనో చూసుకుంటుంది కదా. సో ఇలాంటి ఏ ఆలోచన లేకుండా ఇంత కిరాతకానికి పాల్పడ్డాడంటే జ్ఞానేశ్వర్కి అయితే సరైన శిక్ష పడాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విశాఖపట్నం.